भारत माता की, भारत माता की जय श्री राम। మనందరి ప్రియతమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ బూరా నరసింహగౌడ్ గారి నామినేషన్ కి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అశేష భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విదేశాంగ శాఖ మంత్రివర్యులు ప్రొఫెసర్ జయశంకర్ గారికి, భారతదేశ బీసీ మోర్చా దేశ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్జీ గారికి, మనోహర్ రెడ్డి గారికి, కాసం వెంకటేశ్వర గారికి, మరి మనందరి ప్రియతమ నాయకుడు ఈరోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసింహగౌడ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భువనగిరి స్థానంలో గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, గతంలో టీఆర్ఎస్ పార్టీని చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీని గెలిపించండి, అభివృద్ధి ఏందో మీ అందరికీ కూడా చూపిస్తారని చెప్పి డాక్టర్ గారు చూపిస్తారని తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి న్యాయం జరగాలన్నా, అట్టడుగు బడుగు బలిన వర్గాల ప్రజానీకానికి సంక్షేమం చేరాలన్నా మీ డాక్టర్ బూరా నరసింహగౌడ్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు కదా, ఏ రోజైనా ఈ భువనగిరి పార్లమెంట్ లో కనబడ్డాడని అడుగుతున్నా. ఏ రోజైనా ఈ ప్రాంతంలో కరోనా సమయంలో ఏ ఒక్కరిని ఆదుకున్నాడని అడుగుతున్నా. కానీ డాక్టర్ గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుందామా, లేకుంటే రేవంత్ రెడ్డి కొట్టంలో ఒక గోరుని ఎన్నుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక బూర నరసింహగౌడ్ గారు కలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒక నాయకుడిగా, బడుగు వర్గానికి చెందిన నాయకుడిగా మీ మధ్య సేవ చేస్తాడు. కానీ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి అనుచరుడని, కేవలం రేవంత్ రెడ్డికి పరిచయస్తుడనో బంధువునో ఆ వ్యక్తికి టికెట్ ఇస్తే అలాంటి వ్యక్తిని గెలిపిస్తారా? లేకుంటే అట్టడుగు బడుగు బలిన వర్గానికి చెందినటువంటి మన డాక్టర్ బూరా నరసింహగౌడ్ గారిని గెలిపిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిందని కోరుతున్నా. మిత్రులారా, ఎన్నో హామీనిచ్చి గూటకు మాటలు చెప్పి, గంటకు మాట చెప్పి గత ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 కల్లా 6 గ్యారంటీలను అమలు చేస్తా అన్నాడు కదా. 100 రోజుల సమయం అడిగిండు. మళ్ళా ఈ రోజు 100 రోజుల సమయం అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలే, ప్రజల మధ్యకి ఏం ముఖం పెట్టుకొని పోవాలో అర్థం కాలే. ఈ రోజు చివరకు యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఓట్లు పెట్టుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందని అడుగుతా ఉన్నా. ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళ మీద, ఎక్కడ పడితే అక్కడ దేవతల మీద ఆయన ప్రామిసం చేసి ఒట్టు పెట్టుకునేటువంటి దుస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిసిపోయింది. ఇక్కడ అత్యధిక మెజార్టీతో బూర నరసింహగౌడ్ గారు కలుస్తున్నారని ఏదో ఒక రకంగా ప్రజల్ని నమ్మినారని ఈ రోజు దేవుడి మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికలైనాక ఆ ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు, మళ్ళీ సెటిల్మెంట్ ఎగబడతారని తెలియజేస్తా ఉన్నా. ఈయన వర్గం పెంచుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కోమల్ రెడ్డి అన్నదమ్ముని కూడా మోసం చేసిండు. పాపం రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ వస్తుంది అనుకున్నాడు, చివరి వరకు ఆశపడ్డాడు. అన్నదమ్ములు ఇద్దరు ఢిల్లీ దాకా పోయిండు. ఏడ పోయినా రేవంత్ రెడ్డి తన గొర్రెకి ఇప్పించుకున్నాడు, తన కొట్టంలో కట్టుకునేటువంటి తన పాలకి ఇప్పించుకున్నాడు తప్ప
ఈ రోజు కోమటిరెడ్డి వాళ్ళకి అన్యాయం చేసిండు.